ఖచ్చితంగా సార్, షైనింగ్ స్టార్స్. అదేవిధంగా లాస్ట్ ఇయర్ 10th క్లాస్లో రిజల్ట్స్లో ప్రతి మండలానికి 6 ఎంపిక చేశారు సార్. వెంటనే మేము ఎప్పుడు అనుకున్నాం తర్వాత ప్రతిభ అవార్డులు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారో లేకపోతే చాలా కాలం పడుతుంది అనుకున్నాం. కానీ వెంటనే ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి మండలానికి 6 ఎంపిక చేసి చక్కగా వాళ్ళకి 20,000. అంటే మా స్కూల్ నుంచి కూడా 2 సెలెక్ట్ అయ్యారండి. మా పెద్దంటకోన హై స్కూల్ నుంచి కూడా 2 సెలెక్ట్ అవ్వడం జరిగింది. నిజంగా ప్రభుత్వం లోకేష్ గారు మేము పోస్టులో అనుకున్నాం. లోకేష్ గారు రాజకీయ నాయకుడిగా ఆయన ఒకే, కానీ విద్యాశాఖ మంత్రిగా ఎలా ఉంటారో అనేది మేము భయపడ్డాం. కానీ ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉండడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చక్కగా పిల్లలతో కలిసిపోయి చక్కగా వాళ్ళతో ఉంటూ ఆయన ఒక చిన్న పిల్లవారుగా ఉంటూ చక్కగా పిల్లల్లో మంచి మోటివేషన్ కలిగిస్తూ ఒక మంచి సొసైటీ. ఎందుకంటే నేటి బాలలే రేపు పౌరులు ఈ భారతదేశానికి అసలు పౌరులుగా తీర్చిదే ప్రక్రియలో భాగంగా ఆయన చాలా మంచి పని చేస్తున్నారని మేము నమ్ముతున్నాం సార్.